హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నానండి. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పూజగిరి వ్లాగ్స్. ఈరోజు మా సైడు బోనాలండి మా దగ్గర. ఇంకా నేను బోనం కోసం పరమాన్నం చేస్తున్నానండి. స్టవ్ ఆన్ చేసి పరమాన్నం కోసం రైస్ పెట్టేశానండి. నేను ఎవ్రీ ఇయర్ పరమాన్నమే చేస్తానండి. బట్ కొందరు తోటకూర పెరుగన్నము అలా అన్నం వండి అలా తోటకూర పెరుగన్నము చేస్తారు కదండి. నేనైతే పరమాన్నమే చేస్తానండి. బెల్లం వేసి కొంచెం పసుపు వేసి ఇంకా పరమాన్నం వండుతానండి. ఇంకా పరమాన్నం అయితే రెడీ అయిపోయిందండి. ఇంకా నేను బోనము పూజించుకుంటున్నానండి. బోనం పూజించుకున్నాక ఇంకా గుడి దగ్గరికి వెళ్ళాలండి. లేట్ అయిపోతుందని తొందరగా పెట్టేస్తున్నానండి. ఎందుకు అంటే టెంపుల్ దగ్గర చాలామంది ఉంటారండి. క్యూ లైన్ ఉంటుంది అక్కడ. ఇంకా బోనం ఎత్తుకొని ఆ క్యూ లైన్లో నిలబడి ఉండాలంటే ఇంకా చాలా అది అనిపిస్తుందండి. అందుకని తొందరగా వెళ్ళాలని తొందరగా చేస్తున్నానండి. పూజ కూడా చేసేసుకున్నానండి. దీపం పెట్టేసి ఇంకా రెడీ అయిపోయి బోనం పూజించుకుంటున్నానండి. నేనైతే ఎవ్రీ ఇయర్ ఇలాగే చేస్తానండి. అంటే నాకు ఇట్లా వచ్చినంతలో నేను చేసేసుకుంటానండి. మా వాళ్ళు ఇలాగే చేస్తారు, అందుకే నేను కూడా ఇలాగే చేస్తానండి. ఇంకా బోనం పూజించుడు అయిపోయింది. నేను పరమాన్నం అందులో వేసేస్తున్నానండి. ఇంకా బోనం సర్వలో వేస్తున్నానండి. ఇంకా నేను ఒక 5 స్పూన్స్ అలా వేసాక మా వారు కూడా వచ్చి వేస్తారండి. మా వారు వేసాక ఇంట్లో అలా అంటే ఎవరు ఉంటే ఇంట్లో ఎంతమంది ఉంటే అట్లా మేమైతే కొంచెం అందరం వేసేస్తామండి. అలా వేస్తేనే మాకు మంచిగా అనిపిస్తుందండి. అందుకే మేము అలా వేస్తామండి. కొందరు ఒక్కరం కాకుండా అందరి చేత్తో అట్లా అందరం కొంచెము వేస్తామండి. ఇంకా వేసేసాక ఇంకా వేయడం కంప్లీట్ అయిపోయినాక టెంపుల్కి వెళ్ళాలండి. ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది. నేనైతే ఈ వీడియో మేబీ రేపు అప్లోడ్ చేస్తానేమో అండి. ఎందుకంటే ఈరోజు చాలా పని ఉందండి ఇంట్లో. ఇంకా మా ఇంటికి ఇంకా మా చుట్టాలను కూడా ఇన్వైట్ చేశామండి. చుట్టాలంటే మా అక్క వాళ్ళ కూతురు, వాళ్ళ హస్బెండ్, మా అక్క వాళ్ళ కొడుకు వాళ్ళందరూ వస్తారండి. ఇంకా చాలా పనులు ఉన్నాయండి. ఇంకా రావాలి, ఇంటి దగ్గర వంట చేయాలి, చాలా పనులు ఉన్నాయండి. ఇంకా నేనైతే రేపు అప్లోడ్ చేస్తానేమో అండి వీడియో. ఇంకా నేను అంటే వాటర్ పోసాను కదండి పైన. మీరు అనుకుంటారేమో నార్మల్గా వాటర్ పోసేసిందని. నేను ఆల్రెడీ బెల్లం తురిమి అందులో వేసేసానండి. ఇంకా అక్కడ శాఖ పోయాలి కదండి అమ్మవారికి. బెల్లం తురిమి అందులో వేసి వాటర్ పోసానండి. ఇంకా నార్మల్గా వాటర్ పోసి తీసుకెళ్ళింది అనుకుంటారేమో, అందుకే చెప్తున్నాను ఫ్రెండ్స్ ముందుగానే. బెల్లం వేసేసానండి. నేను ఎవ్రీ ఇయర్ అలాగే చేస్తానండి. కింద పరమాన్నం పెట్టేసి పైన బెల్లం వేసి వాటర్ పోసేసుకొని ఇంకా శాఖలాగా పోసేసుకొని పెట్టేసుకొని పైన దీపం పెట్టేసుకొని వెళ్తానండి. నేనైతే బోనం ఇలాగే చేస్తాను ఫ్రెండ్స్. మరి మీ సైడ్ బోనం ఎలా చేస్తారో నా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఏమైనా మిస్టేక్స్ ఉంటే కూడా నాకు కమెంట్ చేయండి ఫ్రెండ్స్. మేమైతే ఇలాగే చేస్తామండి. నాలాగే మీలో ఎంతమంది చేస్తారో కూడా నాకు కమెంట్ చేయండి ఫ్రెండ్స్. నేనైతే బోనం మొత్తము రెడీ చేసేసుకున్నానండి. ఇంకా బోనము మొత్తం రెడీ చేసుకొని వేపాకులు అవి బంతిపూలు కట్టేసి వేపాకులు పెట్టేస్తున్నానండి. ఇంకా మొత్తం బోనం రెడీ అయిపోయాక మా వారైతే ఇంకెంతసేపు అక్కడ టెంపుల్ దగ్గర చాలామంది ఉంటారు, నువ్వు ఇలాగే చేస్తూ అది ఇదని అంటున్నాడండి పక్క నుండి. నేనేమో చేస్తున్నాను కదా, ఒక్కదాన్నే చేసుకోవాలి కదా, చేస్తున్నాను కదా అని చెప్పేసి నేను అనుకుంటూ చేస్తున్నానండి. పొద్దున లేచినప్పటి నుండి పనులే ఉంటాయి కదా ఫ్రెండ్స్ బోనాలంటే. ఇక నేనైతే మొత్తం చేసేసుకొని మొత్తం బోనం రెడీ చేసేసి ఇంకా దీపం ముట్టించేసానండి. నేను ఫస్ట్ బోనము పూజించేటప్పుడు అక్కడ గోడకి బొట్టు పెట్టడం మర్చిపోయాను ఫ్రెండ్స్. అందుకే తర్వాత పెట్టానండి. ఇంకా నేనైతే దీపం ముట్టించేసి అమ్మవారికి మొక్కుకొని కొబ్బరికాయ కొట్టి ఇంకా బోనం ఎత్తుకొని మేము ఇంకా స్టార్ట్ అయ్యాం ఫ్రెండ్స్. మా వారు చూడండి వీడియో ఎలా తీశారో, తీయమంటే ఇంకా స్టార్ట్ అయ్యామండి బోనం ఎత్తుకొని. ఇంకా గుడి దగ్గరికి వెళ్ళాలండి.
గుడి వాకబుల్ డిస్టెన్సే ఉంటుందండి, మాకు దగ్గరలోనే ఉంటుంది గుడి. ఇంకా ఎవ్రీ ఇయర్ అదే గుడికి వెళ్తామండి మేము. ఇంకా గుడి దగ్గరికి స్టార్ట్ అయిపోయామండి. మళ్ళీ గుడిలో కలుస్తాం ఫ్రెండ్స్. గుడికైతే వచ్చేసామండి. చాలా మంది ఉన్నారండి, చాలా రష్. చూడండి ఫ్రెండ్స్ ఎంత రష్ ఉన్నారో, చాలా పబ్లిక్ ఉన్నారు. ఇంకా మేమైతే అక్కడ ఆ చివర్లో నుంచి ఇక్కడ లోపలికి రావాలంటే టైం పడుతుంది ఫ్రెండ్స్, చాలా టైం పట్టిందండి. ఇంకా మేమైతే మాకైతే అమ్మవారి దర్శనం చాలా బాగా అయింది ఫ్రెండ్స్. ఎంట్రన్స్ అటు నుండి, ఇంకా ఎగ్జిట్ ఇటు నుండి ఫ్రెండ్స్. ఇంకా మేము ఇటు నుంచి వచ్చేసి ఇంకా మంచిగా దర్శనం జరిగింది ఫ్రెండ్స్. లోపల మంచిగా అమ్మవారికి దర్శనం చేసుకొని బయటకు వచ్చేసామండి. మేము ముందుగానే ఇక్కడ బోనాలు పెడతారండి, పెట్టేసి కొబ్బరికాయ కొట్టుకుంటారండి, కొట్టి లోపలికి వెళ్ళాలండి. లోపలికి వెళ్ళి దర్శనం చేసుకొని రావాలండి. మేమైతే ముందుగానే ఇక్కడ పెట్టేసామండి, పెట్టి వెళ్ళి లోపల దర్శనం చేసుకొని వచ్చేసామండి. చాలా బాగుంటుందండి ఇక్కడ టెంపుల్. మా దగ్గర అయితే చాలా బాగుంటారండి లోపల అమ్మవారు, చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఎవ్రీ ఇయర్ చాలా పబ్లిక్ ఉంటారండి ఇక్కడ, చాలామంది వస్తారు ఇక్కడికి. టెంపుల్ కూడా చాలా బాగుంటుంది, అమ్మవారు కూడా చాలా బాగుంటారండి. మాకైతే పీస్ఫుల్గా అనిపిస్తుందండి ఇక్కడ. అమ్మవారి దగ్గరకు వచ్చి మంచిగా మొక్కుకొని దర్శనం చేసుకొని వస్తే చాలా పీస్ఫుల్గా ఉంటుందండి. మేము బయటికి వెళ్ళాలన్నా టెంపుల్ ముందే వెళ్తామండి. అప్పుడు నేను ఊరికి అమ్మవారికి మొక్కుతూ వెళ్తానండి, వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు. మాకైతే దర్శనం అయిపోయింది. మేము అక్కడ ఫోటో తీసుకున్నామండి, ఫోటో తీస్తున్నాడు మా వారు. ఇంకా ఇంటికి వచ్చేసామండి. భోజనాలు ఇంకా స్పెషల్ బగారా రైస్ ఇంకా వేసేసామండి ఆల్రెడీ మేము అందరికీ ప్లేట్లు. ఇంకా మటన్ అండి, చికెన్ ఉంది, ఇంకా పూరి అండి. సో మేమైతే పండగ ఇలా చేసుకున్నామండి బోనాలు. ఇంకా అందరం ఇంకా భోజనానికి కూర్చున్నామండి. నా వీడియో మీకు నచ్చినట్లయితే చిన్న లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మా అక్క వాళ్ళ కూతురు అని చెప్పాను కదా అండి, తనే పూరి మళ్ళీ జూమ్ చేసి చూపించమని దగ్గరికి పెట్టి చూపిస్తుందండి. ఇంకా అందరం భోజనాలు చేస్తున్నాం ఫ్రెండ్స్. మా దగ్గర అయితే బోనాలు చాలా బాగా జరుగుతాయండి, చాలా అంటే చాలా బాగా జరుగుతాయండి. ఇంకా మేమైతే అందరం భోజనాలు చేస్తున్నాం ఫ్రెండ్స్. ఇంకా ఈ వీడియో ఇంతే అండి. ఆ వీడియో మీకు నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు, సబ్స్క్రైబ్ చేసుకోండి. మా అక్క వాళ్ళ కూతురు అయితే అన్నీ జరిపి దగ్గర పెట్టేస్తుందండి. అన్నీ ఇప్పుడు చూపించు అని చెప్పేసి వీడియో తీయి అని. ఇంకా నేనే వీడియో తీస్తున్నానండి. ఇంకా అందరం ఇక భోజనాలు చేసి ఇస్తున్నాం ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.